పట్టుకొని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరిచి, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయమైన ఒక లేఖన భాగం. గతించిన వారం కూడా మనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం యొక్క 11వ వచనము, ఎంతో అందరికీ పరిచయమైన ఒక లేఖన భాగాన్ని మనం చూసి దాని చుట్టూ ఉన్న కొన్ని మాటలను కూడా మనం ధ్యానించాము. సందర్భము, ఎవరి కొరకు రాయబడింది, ఎలాంటి పరిస్థితుల్లో రాయబడింది, అనేకమైన దైవ ఉద్దేశము, దైవ ఆలోచన. ఆ యొక్క ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఆ పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం గతించిన వారాన మనం ధ్యానించి ఉన్నాం. ఇంకొక వచనము, నాకు తెలిసి అనేకమైన సార్లు ఈ వచనాన్ని మనకు ఒకవేళ రిఫరెన్స్ తెలిసినా తెలియకపోయినా ఆ మాటలు అనేకమైన సార్లు మనం పలుకుంటాం. కీర్తనలో 33:16 వచనాన్ని మనం చదువుదాం. Psalms 33:16 and 17. 33వ కీర్తన 16 వచనము 17 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఈ యొక్క వచనము, ఇది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తరచుగా నేర్పించే ఒక పాఠంగా ఉంది. అనేకమైన సార్లు ఇదే మాట, ఒకవేళ ఇదే రీతిగా కాకపోయినా అనేకమైన మార్లు ఇదే ఉద్దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన వందల కొలది సంవత్సరాలు బానిసలుగా ఉండి, బానిసత్వంలో ఉండి దేవుడు వారిని వాగ్దాన దేశంలోకి దేవుడు వారిని నడిపించుచుండగా, ఆ యొక్క మార్గములో వారు యుద్ధాలు చేశారు, వారు యుద్ధాలు గెలిచారు. వారికన్నా బలమైన సైన్యాలు, వీరికి సైన్యము లేదు, వీళ్ళ దగ్గర రథాలు లేవు, వీరి దగ్గర గొప్ప ఆయుధములేవి లేకపోయినప్పటికీ వీరికి వ్యతిరేకంగా వచ్చిన మహాసైన్యములు, గొప్ప సైన్యములు, గొప్ప రాజులు, కొన్నిసార్లు 4-5 రాజులు కలిసి వచ్చి వారిపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్టి విధమైన సందర్భాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఏం కలిగిందనగా విజయం కలిగింది. దేని బట్టి అంటే వారికున్న సామర్థ్యాన్ని బట్టి అయితే కాదు, వారి దగ్గర ఉన్న సైన్య బలాన్ని బట్టి కాదు, వారి దగ్గర ఉన్న గుర్రాలు బట్టి కావు. ఒకవేళ ఇవేవి వారికి లేవు, వారు కేవలము బానిసలు. ఒక దినాన హడావిడిగా ఏం చేశారనగా, ఒక రాత్రి ఐగుప్తు దేశం బయలుదేరిపోయి బయటకు వచ్చేసారు. బానిసలు, ఇటుకలు తయారు చేసుకున్నవారు, మందలను మేపుకునేవారు. ఒకానొక రాత్రి హడావిడిగా దొరికిందంతా కూడా ఏరుకొని ఏం చేశారనగా, ఐగుప్తు నుండి బయటికి వచ్చేసిన వారు యుద్ధానికి సన్నిహితులుగా లేరు, యుద్ధంలో ఒక ప్రావీణ్యత వాళ్ళకి లేదు, యుద్ధ అనుభవం వారికి లేదు. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వారి పని ఇటుకలు తయారు చేయడం, లేకపోతే ఈ యొక్క మందలు మేపుకోవడం వారి యొక్క పని, లేకపోతే ఇంటి పనులు చేయడమే. కానీ వారికి యుద్ధములో ఉన్న ఏ విధమైన ఒక స్కిల్, ఒక విధమైన ఒక ప్రావీణ్యత ఏది కూడా వాళ్ళ లేదు. కానీ దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించినప్పుడు వారు ఆ యొక్క మార్గములో యుద్ధములు ఎదుర్కొన్నప్పుడు వల్ల వారికి విజయమే కలుగుతూ వచ్చింది. కారణం ఏమనగా, వారి తరపున ఎవరు నిలబడ్డారనగా దేవుడు నిలబడ్డాడు. ఆ సత్యాన్ని లోకమంతా కూడా గ్రహించింది. లోకము, వారి తట్టులు అనేకమైన దేశాలు ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చుచుండగా, ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకున్న ఆ కథ వారికి ముందుగా పరిగెడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు బానిసలు, ఫరో యొక్క బానిసలు, ఫరో యొక్క ఇటుకలు తయారు చేసేవాళ్ళు, ఫరో ఇంట్లో పనోలు, ఫరో యొక్క మేకలను, గొర్రెలను, పశువులను మేపిన వాళ్ళు.
వీరు వస్తున్నారు అనే వర్తమానం విన్నప్పుడు రాజులకి భయం కలిగింది. ఏంటి కారణం? ఈ మందల మేపిన వాళ్ళని, లేకపోతే ఈ యొక్క ఇటుకలు తయారు చేసుకున్న వాళ్ళని చూసి ఎందుకు వారు భయపడ్డారు అంటే, ఈ లోకములో అనేకమైన రాజులు కూడా ఏం గ్రహించారంటే, వీరితో ఎవరున్నారనగా వారి దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు వారితో ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు వారు ముందుండి నడిపించుచున్నాడు. వాళ్ళ తరపున యుద్ధము ఎవరు చేస్తున్నారనగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా వారి తరపున యుద్ధము చేయుచున్నాడు. వాళ్ళు దేవుడు వారి తరపున యుద్ధం చేయుచున్నాడు అనే విషయాన్ని వారు గ్రహించినప్పుడు లోకములో ఉన్న ఆ రాజులు కూడా ఏం చేశారనగా వారు భయపడ్డారు. ఇదే ఒక్క పాఠాన్ని దేవుడు మాటిమాటికి ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ యొక్క బలము, మీ యొక్క జయం అనేది మీ యొక్క సామర్థ్యం బట్టి కాదు, మీ యొక్క జయం అనేది నా బట్టే ఉన్నది అనే సత్యాన్ని దేవుడు అనేకమైన సార్లు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకమైన సందర్భాల్లో చరిత్రలో వారు అనేకమైన కార్యాలు వారు ఎదుర్కొంటుండగా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, మీరు యుద్ధంలోకి వెళ్తున్నారు, మీ విజయం అనేది మీ మీద ఆధారపడేది కాదు, మీ శక్తి, మీ సామర్థ్యం, మీ జ్ఞానం, మీ ప్రావీణ్యత బట్టి కాదు, నా బట్టి. మీరు నాపై ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు మీ విజయము నా బట్టి వస్తుంది అనే సత్యాన్ని వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గిద్యోను ఒక మహా సైన్యముతో యుద్ధం చేయడానికి, మిద్యానీయుల యొక్క సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు 32,000 మంది సైనికుల్ని సంపాదించుకోగలిగాడు గిద్యోను. 32,000 మంది అంటే పెద్ద మహాసైన్యం కాదండి. మిద్యానీయుల యొక్క సైన్యము ఎంతో విస్తారమైనది. వారి యొక్క వారికి ఉన్న ఒంటెల యొక్క సంఖ్య బట్టి దూరంగా ఉంటే చూస్తే ఎలా ఉన్నారనగా ఇసుక రేణువలు, లేకపోతే ఒక దూరం నుంచి వస్తే ఎలా ఉన్నాను, మిడతలన్నీ కూడా ఒక దగ్గర కూడి వస్తే ఎలా ఉన్నాయో అంత మహాసైన్యంగా వారు ఉన్నారు. అంత మహాసైన్యంతో యుద్ధం చేయడానికి గిద్యోను ఒక పిలుపునిచ్చినప్పుడు 32,000 మంది వచ్చారు. అది చాలా చిన్న సైన్యం. కానీ దేవుడు దాన్ని కూడా ఏమన్నాడంటే, ఇంత పెద్దది అవసరం లేదని చెప్పి దాంట్లో 10,000 మంది మిగిలితే ఇది కూడా దేవుడు అన్నాడు ఇది కూడా అవసరం లేదని చెప్పి ఆఖరికి ఎంతమంది ఉంచాడనగా 300 మంది ఉంచాడు. నేను అనుకుంటున్నాను, మిద్యానీయుల యొక్క ఆ యొక్క ఒంటెల్ని మేపడానికి వచ్చిన వారు 300 కన్నా ఎక్కువ ఉన్నారేమో. మిద్యానీయుల యొక్క వంట మనుషులు 300 కన్నా ఎక్కువ ఉన్నారేమో. మిద్యానీయుల యొక్క సామాన్లు మోసేవారు 300 కన్నా ఎక్కువ మంది ఉన్నారేమో. కానీ దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకి ఒక పాఠాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని పాఠాలు మాటికి జ్ఞాపకం చేయబడాలి. ఎందుకనగా కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు అవి. మర్చిపోవడానికి అది ఎప్పుడు కూడా అవకాశం లేకుండా కొన్ని పాఠాలు మాటికి ఏం చేయబడాలనగా జ్ఞాపకం చేయబడాలి. అలాంటి ఒక పాఠం ఇది. మనం ఇందాక చదివిన వచనము కీర్తనలు 33:16 అదే యొక్క పాఠాన్ని నీ యొక్క రాజు బట్టి కాదు, రాజు నీకు ఉన్నారన్న రాజు యొక్క సైన్యాన్ని బట్టి కాదు, వాడికి ఉన్న బలాన్ని బట్టి కాదు, వాడి దగ్గర ఉన్న యోధులు బట్టి కాదు, వాడి దగ్గర ఉన్న రథములు గుర్రములు బట్టి కాదు. 300 మందితో గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వారిలో ఒక్కడు కూడా ఖడ్గం ఎత్తకుండా, వారిలో ఒక్కడు కూడా యుద్ధం చేయకుండా మిద్యానీయుల యొక్క సైన్యం అంతటిని దేవుడు ఏం చేశాడనగా గిద్యోను ముందు ఏం చేశాడనగా దేవుడు ఓడిపించాడు. దేని బట్టి? గిద్యోనికి ఎక్కువ సామర్థ్యం ఉందన్నా, గిద్యోనికి ఎక్కువ జ్ఞానం ఉందన్నా, గిద్యోనికి ఎక్కువ ధైర్యం ఉందన్నా కూడా కాదు. గిద్యోనికి ఏం ధైర్యం లేదు. వాడు చేసుకున్న దేవుడు వాడితో మాట్లాడినప్పుడు కూడా వాడు ఏం చేస్తాడనగా ఒక మూలలో ఒక దాగున్న వాడు ఏం చేస్తాడనగా ఎవరికి కనబడకుండా కిందకి దిగిపోయి ఏం చేస్తాడనగా వాడు గోధుమలు దులుపుకుంటుండగా దేవుడు వాడితో మాట్లాడాడు. ఈ దినాన నా ప్రియమైన సహోదరి, ఈ యొక్క పాఠం మన యొక్క జీవితంలో ఈ దినాన దేవుడు మనకి మరలా ఆయన జ్ఞాపకం చేయుచున్నాడు. నీ యొక్క జీవితంలో ఒకవేళ ఒక మహాయుద్ధాన్ని ఎదుర్కొంటున్నావేమో, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో, ప్రయాసకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో,
గొప్ప పరీక్షలు ఎదుర్కొంటామేమో, లేదా నీ ముందు అనేకమైన గొప్ప ఉద్దేశములు ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద పిలుపు ఉంది, దేవునికి ఇచ్చిన గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు నీ యొక్క హృదయంలో పెట్టిన ఆ దర్శనం, ఆ విజన్, ఆ ఆశ ఎంతో గొప్పగా ఉంది. ఆ ఆశ చూసి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నేను ఇది ఎలా చేయగలుగుతాను అనే ఒక అనుమానం ప్రతిరోజు నీకు కలుగుతూనే ఉంది. దేవుడు నీ కొరకు గీసిన ఒక చిత్రం ఉంది, దేవుడు నీ కొరకు చెప్పిన ఒక మాట ఉంది, దేవుడు నీ కొరకు ఇచ్చిన వాగ్దానం ఉంది. కానీ అనేకమైన సార్లు ఉదయం లేచి నీ జీవితాన్ని కొరకు నువ్వు ఆలోచించినప్పుడు, అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు అనుమానం కలుగుతుంది, ఈ నేను ఎలా చేయగలుగుతాను ఇదంతా? నాకున్న జ్ఞానం ఏ పాటిది, నేను ఏం చేయగలుగుతాను? నాకున్న మాట సరిపోదు, నాకు సరిగా మాట్లాడడం రాదు, లేదా నాకు మంచి జ్ఞానం లేదు, నాకు మంచి చదువు లేదు, నాకు సామర్థ్యం లేదు, నా ధనము లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు తెలిసిన వారు లేదు, నాకు పలుకుబడి లేదు, మరి ఇది ఎలాగ సాధ్యం? ఇంత గొప్ప వాగ్దానం, ఇంత గొప్ప దర్శనం, ఇంత గొప్ప పిలుపు నా జీవితంలో సాధ్యం అవ్వడానికి ఏంటి ఉంది? నాలో ఏమీ లేదు. అయితే ఉదయకాల సమయంలో ఈ పాఠాన్ని ఇంకొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఇంకొకసారి చదువుదామా? కీర్తనలు 33, 16, 17 వచనాన్ని ఒకసారి చదువుదామా? జాగ్రత్తగా విందాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. నిజంగా నీ యొక్క జీవితంలో నిజమైన ఆశీర్వాదం అనేది నీ శక్తితో, నువ్వు బలముతో నువ్వు సంపాదించగలిగేది కాదు. మనిషికి శక్తి ఉండాలి, బలం ఉండాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, నైపుణ్యత పెంచుకోవాలి, అనేకమైన అనుభవములు కలిగిన వాడుగా మనిషి తీర్చబడాలి. అది మనుషులుగా మనందరం కూడా ఆ శ్రద్ధ కలిగి ఉండాలి. కానీ నీ యొక్క జీవితమును రక్షించేది, నీ జీవితాన్ని దీవించేది అది ఏది కాదు. నీ జీవితంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయగలుగుతారు అనగా, నీ జీవితాన్ని ఆయన కట్టగలుగుతారు, నీ జీవితాన్ని సరిచేయగలుగుతారు, నిన్ను ఆశీర్వదించగలుగుతారు. నీ యొక్క దర్శనం, నీకు దేవుడు ఇచ్చిన దర్శనం చాలా గొప్పగా ఉంది. దేవుడు నీ కొరకు ఇచ్చిన పిలుపు చాలా గొప్పగా ఉంది. దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ ఆశ, అనేకమైన సార్లు దేవుడు మన హృదయాల్లో ఒక ఆశ పెడతాడు. ఆ ఆశ మనలో ఎందుకు పెడతాడు అనగా, మనము ఆ ఆశ బట్టి ఏం చేయడానికి, అటు రీతిగా పరిగెట్టడానికి, దాన్ని వెతకడానికి. దేవుని యొక్క ప్రజలుగా వ్యాపారం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తున్న వారికి, చిన్న బిడ్డలకి, యవనస్తులకి, దేవుని యొక్క ప్రజల యొక్క హృదయంలో దేవుడు ఒక చిన్న ఆశను దేవుడు నాటుతాడు. ఎందుకంటే ఆ ఆశ వారిలో ఏం చేయాలనగా, వారిలో ఒక మంటను పెంచాలి, ఒక మంటను రగిలించాలి. నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను వెళ్ళాలి. ఆ ఆశ, నీలో ఒక ఆశ ఉంది, నీకు ఒక దర్శనం ఉంది, నీకు ఒక దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఉంది. కానీ నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ ఆశ నువ్వు చంపేసుకుంటున్నావు, నీ కలలను నువ్వు తగ్గించేసుకుంటున్నావు. ఇది కాదులే, ఇది జరగదు, ఇంత అవ్వదు, సరే ఇంత జరిగినా చాలు, ఇది నేను చేయలేను, సరే ఇదొకటి చేస్తే చాలు, ఇంత స్థాయికి నేను ఎదగలేను, ఆ స్థాయి నాకు కష్టము, ఈ స్థాయి నా మించింది కనుక ఇంత స్థాయికి ఎదిగితే చాలు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఉంటున్న వారు అనేకులు మీ యొక్క దర్శనాలను మీరు కావాలని తగ్గించుకున్నారేమో. మీ జీవితాన్ని కొరకు ఉదయం లేచి మీ జీవితాన్ని కొరకు ఆలోచించుకున్నప్పుడు, నేను నా ఆశకి నా జీవితానికి సరితోగట్లేదు, నా కళకి నా జీవితం సరితోగట్లేదు, నా ఆశకి నా జీవితంలో ఒక సామర్థ్యానికి, శక్తికి సరితోగట్లేదని వాటన్నిటిని కూడా నువ్వు తగ్గించుకుంటూ వచ్చేస్తున్నావేమో. నీ ప్రార్థన కూడా అనేకమైన సార్లు నీ సామర్థ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నావేమో. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ప్రార్థించకుండా, దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ యొక్క ఆశను బట్టి ప్రార్థించకుండా, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థించకుండా నిన్ను నువ్వు చూసుకొని ప్రార్థన చేస్తున్నావేమో. ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. కీర్తనలు 78,
41వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 78 41వ వచనాన్ని చదువుదాం. సామ్స్ 78:41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. 42. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. వారు, ఇది దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు అనగా, వారు ఏం చేస్తున్నారు? 41లో ఏమంటుంది? వారు మాటి మాటికి శోధించుచున్నారు, ఇంకా సంతాపం. ఇంగ్లీష్లో అంటది దే వెక్స్డ్ అంటే విసుగు నొందించారు. ఏంటండి? దేవుని యొక్క ప్రజలు దేవుడిని ఏం చేస్తున్నారు అనగా విసుగు నొందిస్తున్నారు. వారు దేవుడు ఏం చేస్తున్నారు? వారు బట్టి సంతాపం చెంది, దానిపైన మాట వారు శోధించి. ఎలాగా? ఎందుకు దేవుడు తన ప్రజలు బట్టి విసిగిపోయాడు? వాళ్ళు ఏం చేశారని? దేవుడు ఎందుకు వారి ప్రజల ఎడల ఎందుకు దేవుడు విసిగిపోయాడు? ఏం జరిగిందని విసిగిపోయాడు? వారు ఏం చేస్తున్నారని దేవుడు విసిగిపోతున్నాడు అంటే 42వ వచనంలో అంటుంది, 42, వారు దేవుని యొక్క బాహుబలమును, దే డిడ్ నాట్ రిమెంబర్ హిస్ పవర్. ఆయన బలమును వారు ఏం చేసుకోలేదు అనగా వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంట? చాలా జాగ్రత్తగా, హలో వింటున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజల ఎడల దేవుడు ఎందుకు విసిగిపోయాడు? ఏమి చేశారని వారు విసిగిపోయారంటే ఏదో చేశారని కాదు. చాలాసార్లు దేవుడు మనం చేసిన దాన్ని బట్టి దేవుడు విసిగిపోడండి. కొంతమందికి చాలా ఓపిక, చాలా సహనం ఉంటుంది. కొంతమంది తొందరగా చిరాకు పడిపోతూ ఉంటారు. దేవుడికి ఉన్న సహనం చాలా గొప్పది. దేవుడు మన యొక్క చేష్టలు బట్టి, మన కార్యాలు బట్టి దేవుడు ఏం చేసుకోవడానగా విసిగిపోడు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలకి 40 రోజులు ఎన్నో సెలవులు ఇచ్చేస్తారు. తల్లిదండ్రులు ఏమవుతారు అనగా చాలామంది తల్లిదండ్రులు విసిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళు చేసే కార్యాలకి కొన్నిసార్లు ఏమవుతారు అనగా, అది కూడా ఎండాకాలంలో అనేకమైన తల్లిదండ్రులు ఏమవుతారనగా విసిగిపోతుంటారు. ఎందుకు విసిగిపోతారనగా వారు చేసిన కార్యాలు బట్టి. కానీ దేవుని యొక్క ప్రత్యేకత ఏమనగా, దేవుడు మనం చేసే కార్యాలు బట్టి దేవుడు విసిగిపోడు. కానీ ఎందుకు విసిగిపోతున్నాడంటే వారు ఏం చేయట్లేదు, ఆయన యొక్క బలమును వారు ఏం చేయట్లేదు అనగా దే డు నాట్ రిమెంబర్ హిస్ పవర్. ఆయన శక్తిని వారు ఏం చేయట్లేదు అనగా జ్ఞాపకం చేసుకోకుండా వారు ఏం చేస్తున్నారు అనగా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు అనగా చెప్పండి, ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం ప్రార్థనలు చేస్తున్నారు? చిన్న ప్రార్థనలు. సరే చెప్పండి, ఎలా ప్రార్థనలు? సరిపోవట్లేదు, కొంచెం గట్టి చెప్పండి. ఎలాంటి ప్రార్థనలు? చిన్న ప్రార్థనలు. చిన్న దేవుడు అని వాళ్ళు చిన్న దేవుడు అనుకోవట్లేదు. నేను చిన్నవాడిని, నా సామర్థ్యం లేదు, నేను చేయలేను, నా వల్ల జరగదు, నా జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర హోదా లేదు, మాకు పలుకుబడి లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే మాకు అది లేదు, మాకు ఇది లేదు, నాకు అంత మాట్లాడడం రాదు, నాకు అంత తెలియదు, నాకు అనుభవం లేదు అని చెప్పి ఏం చేస్తున్నాను అనగా దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాను అనగా ఎలాంటి ప్రార్థనలు? చిన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థనలు బట్టి దేవుడు ఏమవుతున్నాడు అనగా దేవుడు విసిగిపోతున్నాడు. ఏంటి? ఒకవేళ మనకి సీఎం గారితో కలవడానికి ఒక అవకాశం దొరికిందండి. మరి ఏంటో, మరి ఎక్కడో మన దగ్గర సీఎం గారు ఎవడో మనల్ని పిలిచారు, మనతో ఆయన ఎక్కడో వెయిట్ చేస్తున్నప్పుడు మనం అక్కడ ఎక్కడో ఉన్నాము, లేకపోతే ఆయన మనతో మాట్లాడాడు. ఆయనకి ఆ రోజు ఆయన ఫ్లైట్ ఏదో లేట్ అయిపోయింది, మనం అదే సమయంలో అక్కడ ఉన్నాం, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సరదాగా మాట్లాడుతూ అడుగుతూ అంతా అయిపోయాక అన్నాడు, సరే అండి మీకు ఏదైనా సహాయం చేయాలంటే చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మనతో చెప్తే వెంటనే మనం, సార్ మా ఇంట్లో చిన్న పైప్ వేయించండి సార్ అని అడుగుతారండి ఎవరన్నా? మా ఇంట్లో కొలాయి వేయించండి అని ఎవరన్నా సీఎం గారిని అడుగుతారా? అలాగని అడిగితే
ఆయన ఏమవుతాడు తెలుసా? ఆయన విసిగిపోతాడు. అని అంటాడు, అరే నీ ఊర్లోని, నీ కాలనీలోని వాలంటీర్ దగ్గరికి వెళ్తే, లేకపోతే మీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఆడు ఏం చేస్తాడు అనగా, నువ్వు ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళవసరం లేదు, కార్పొరేటర్ దగ్గర కూడా వెళ్ళవసరం లేదు. నువ్వు కేవలం నీ యొక్క సచివాలయానికి నువ్వు వెళ్ళి అడిగితే, నువ్వు అప్లికేషన్ పెడితే ఏం చేస్తాడంటే, వాడి ఇంట్లో నీ కొలాయి పెట్టేదానికి నేను రాష్ట్రాన్ని నడిపించేవాడిని, నేను నీ పక్కన కూర్చొని నేను నీకు ఏం సహాయం చేయగలుగుతాను అడిగితే, ఇంట్లో కొలాయి వేయించాలని అడుగుతావా? చాలామంది దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మా కుటుంబం చాలా చిన్నది కదండి, నా పిల్లలు ఏం పెద్ద చదవరండి, నా పిల్లలు చాలా చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి, మాకు చాలా అప్పులు ఉన్నాయండి, మా ఆయన గారి ఉద్యోగం చాలా చిన్నదండి, మాకున్న సామర్థ్యం చాలా తక్కువండి, మాకున్న జ్ఞానం చాలా చిన్నదే అండి, మాకెవరు తెలియదండి, మాకెవరు లేరండి. అందుకే ప్రార్థనలు కూడా ఎలా తీర్చబడతాయంటే చాలా చిన్నదిగా తీర్చబడతాయి, విసుగుని తెప్పించే ప్రార్థనలుగా తీర్చబడతాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, ఈ దినాన్న నీ ప్రార్థన ఎలా ఉండాలనగా, నీ సామర్థ్యం బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, ఆయన ఎవరై ఉన్నారు అని గ్రహించి, అందుకని ఆయన మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఆయన ఎలా చేస్తాడో తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఆయన మహిమైశ్వర్యం చెప్పున, మన ఐశ్వర్యం చెప్పున కాదు, ఆయన మహిమైశ్వర్యం చెప్పున. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినాన ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, నీ యొక్క సామర్థ్యాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడకు, నీ పరిస్థితులు చూసి నిరుత్సాహపడకు, ఇది నా వల్ల జరిగేది, ఇది నా వల్ల కుదిరేది కాదు అని ఆలోచనలోకి వెళ్ళకు. యేసయ్య తట్టు చూడు, యేసయ్య వైపు చూడు, ఆయనపై ఆధారపడు. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో జరిగేది మన బలాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన శక్తి బట్టి కాదు, ఆయన ఐశ్వర్యం బట్టి. నీ ముందు ఎన్నో యుద్ధములు ఉండొచ్చు, అనేకమైన పోరాటములు ఉండొచ్చు, అనేకమైన కార్యాలు ఉండొచ్చు, అవన్నీ కూడా నీ శక్తికి మించిందై ఉండొచ్చు, కానీ దాంట్లో కూడా నువ్వేం చేయగలుగుతావు అనగా విజయం పొందుతావు. ఎందుకంటే ఆ విజయము కారణము అది నువ్వు కాదు, నీ సైన్యము కాదు, నీ బలం కాదు, నీ రథములు కాదు, నీ గుర్రములు కాదు, అది ఎవరై ఉన్నారనగా దేవుడే ఉన్నాడు. అది గ్రహిస్తే మనం ఏమనగా ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుణ్ణి విసుగుపెట్టే ప్రార్థనలు చెయ్యం. దేవుని అడిగినప్పుడు ఏమడతాం అనగా ఆయన ఎవరోని గ్రహించి గొప్ప ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేయొద్దన్నా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం ప్రార్థన చేయొద్దు? చిన్న ప్రార్థనలు చేయొద్దు. మరి ఏం ప్రార్థన చేయాలి? పెద్ద ప్రార్థన చేయాలి. పెద్ద దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలనగా పెద్ద ప్రార్థనలు, గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేయి. ఇంతవరకు చిన్న చిన్న ప్రార్థనలు చేసి, చిన్న చిన్న ఆశలు చిన్నగా ఉంచుకుంటూ, అయ్యో ఇంత చాలే, ఎక్కువ అడిగితే బాగోదేమో, నాకున్న స్థితికి మరీ ఎక్కువ అడిగేస్తే ఎలా ఉంటుందే అనే ఆలోచన, మనుషుల దగ్గర ఉన్న ఆలోచనతో కాకుండా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలో తెలుసా? ఆయన ఎవరు అనే సత్యాన్ని గ్రహించి ఆయన తట్టు చూచి ఏం చేయాలనగా గొప్ప ప్రార్థనలు చేయువారై తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనాన్ని 19వ వచనాన్ని చదువుదామండి. కీర్తనలు 33, 18, 19 చదువుదాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి వారి మీద నిలుచుచున్నది. ది ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆన్ దెమ్. ఆన్ ఎవరి మీద? దేవుని యొక్క దృష్టి ఉందంట. అని చూడండి, పిల్లల్ని భయపెట్టడానికి, లేకపోతే పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఏమంటారు? రే నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనేం చేస్తాను అనగా నేను నిన్ను చూస్తున్నాను, నువ్వేం తొంటర పనులు చేయకు, ఏం లాక్కు, నువ్వు నేను చూడట్లేదు అనుకోకు, నేను నిన్ను చూస్తున్నాను. ఎందుకు చెప్తామంటే వాడికి ఏమన్నా, వాడికి ఒక భయాన్ని ఇవ్వడానికి. అంటే నేను చూస్తున్నాను, జాగ్రత్త, నువ్వు తొంటర పనులు ఏమేమి చేసావా, నువ్వు దొరకవు అనుకోకు, నేను చూస్తున్నాను.
చాలా స్థలాల్లో సీసీ కెమెరా ఉన్న దగ్గర ఒక బోర్డు అంటిస్తారు, యు ఆర్ అండర్ సీసీటీవీ సర్వైలెన్స్. మీరు సీసీటీవీ చేత మీరు ఏం చేస్తున్నారు అనగా గమనించబడుతున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. చాలాసార్లు చూస్తున్నారు అనే ఆ యొక్క మాట, లేకపోతే చాలాసార్లు మనం అండి ఎవరో దూరం చూస్తున్నారండి, వాళ్ళు మనం చూస్తున్నారండి, లేదా ఎవరో చూస్తున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం తెరచబడుతూ ఉంటాం. అనేకమైన సార్లు మనకు విధానం అలా ఆలోచన అలా ఉంటుంది. అనేకమైన సార్లు అదే ఆలోచన కొన్నిసార్లు దేవుడి మీద కూడా మనం అదే ఆలోచన పెడుతూ ఉంటాం. అంటే దేవుడు ఆయన మనను చూచుచున్నాడు అంటే, దేవుడు ఆయన మన తట్టు చూచుచున్నాడు అంటే అది మనం భయపడడానికి, అమ్మో దేవుడు చూస్తున్నాడా అంటే దేవుడు శిక్షిస్తాడు. చాలామంది పిల్లలకి అలా భయపడతారు, రే దేవుడు చూస్తుంటే చాలా జాగ్రత్త. అంటే దేవుడు చూస్తున్నాడు అనే ఒక ఆలోచన అనేకమైన హృదయాల్లో ఏముంటుందనగా ఒక భయం, ఒక ఆందోళన. ఒక టీచర్ చూస్తున్నారనో, ఒక తల్లిదండ్రులు చూస్తున్నారా, ఎందుకు చూస్తున్నారు అనగా చాలాసార్లు ఎందుకు చూస్తున్నారంటే శిక్షించడానికే చూస్తున్నారు. అనేక సార్లు అధికారంలో ఉన్న తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, స్కూల్ టీచర్స్ అయి ఉండొచ్చు, ప్రిన్సిపల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అనేకమైన ఆఫీసులో ఉన్న అధికారులు అయి ఉండొచ్చు. చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు అనగా తప్పు కనుక్కోవడానికే చూస్తున్నారు, కానీ మంచిది కనుక్కోవడానికి చాలామంది చూడట్లేదు. పిల్లోడు చేసే 10 తప్పులు కనిపెట్టగలుగుతారు, కానీ వాడు చేసే ఒక్క మంచితనాన్ని ఏం చేయలేరు అనగా తల్లిదండ్రులు అనేకమైన సార్లు దాన్ని గుర్తించలేక, దాన్ని గమనించలేక, దాన్ని బట్టి దాన్ని వారు గుర్తించారనే విషయాన్ని పిల్లలకి అనేకమైన తల్లిదండ్రులు తెలియజేయరు. కానీ ఏం తెలియజేస్తారనగా వాళ్ళు చేసే ప్రతి చెడ్డ కార్యం నేను చూశాను అని ఏం చేస్తారనగా దాన్ని తెలియజేస్తూ ఉంటారు. కానీ నువ్వు చేసిన మంచి కార్యాలు నేను చూశానని అనేకమైన తల్లిదండ్రులు ఏం చేయరనగా అది తెలియజేయరు. నువ్వు వచ్చేసావు నేను చూశాను, అలా లాగేవు చూశాను, ఇది కొట్టావు నేను చూశాను, అది పాడు చేసావు చూశాను, ఇలా చేయలేదు నేను చూశాను, పాడు చేసావు నేను చూశాను, లేకపోతే అంత కింద పడేసావు నేను చూశాను. అంత కూడా చూసిందల్లా ఏంటనగా గమనించేదల్లా ఎందుకనగా నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావు, ఎలా తప్పు చేస్తావు అనే దాని మీదే శ్రద్ధ ఉంటుంది. కానీ అనేకమైన సార్లు తల్లిదండ్రులు ఏం చేయరనగా బిడ్డలు చేసే ఆ మంచి కార్యాలను, చిన్న చిన్న మంచి కార్యాలను, పిల్లలు చేసే చెడ్డతనం చాలా చిన్నదే, నిజానికి చెప్పాలని చాలా చిన్నది. ఒక గోడ మీద గీస్తారా, ఒక సామాను పడేస్తారా, ఒకటి ఇరిపేస్తారా, లేకపోతే చింపేస్తారా, లేకపోతే ఎవడో గిల్లుతారా, ఒకడొకడు కొట్టుకుంటారా, చాలా చిన్నవి. వాళ్ళు చేసే మంచి కార్యాలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. కానీ అనేకమైన సార్లు తల్లిదండ్రులుగా ఏం చేయమంటే వారు చేస్తున్న మంచిదాన్ని మనం ఏం చేయమనగా గుర్తించము. కేవలం ఏం గుర్తిస్తామంటే వారు చేస్తున్న చెడతనాన్ని మాత్రం ఏం చేస్తామనగా గుర్తిస్తూ ఉంటాం. అధికారులు కూడా అంతే. అనేకమైన సార్లు వారి కింద ఉన్న వారి కింద పని చేస్తున్న వారు సమయానికి రాలేదు, పని సరిగా చేయలేదు, ఇది పూర్తి చేయలేదు, అది పూర్తి చేయలేదు, అదే గమనిస్తూ ఉంటారు. కానీ సమయానికి వచ్చుచున్న దాన్ని ఏం చేయరనగా గుర్తించరు. పని మంచిగా చేసిన దాన్ని గుర్తించరు, ప్రయాసపడిన దాన్ని గుర్తించరు. అందుకే మనుషులకి ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళకి ఏం కలుగుతుంది అనగా ఒక భయం. చిన్న ప్రాయం నుండి ఆ భయం ప్రారంభిస్తుంది. చిన్న ప్రాయం నుండి ఆ యొక్క ఆతృత, యాంగ్జైటీ ప్రారంభిస్తుంది. అమ్మో చూస్తున్నారంటే, చూస్తే ఏమవుతుందంటే శిక్ష తప్ప లాభం అయితే ఎప్పుడూ కలగదు. ఎవరైనా చూస్తున్నారంటే తప్పు వెతుకుతారు, తప్పనిసరిగా శిక్షిస్తారు. ఎన్ని మనం చేసిన ఎక్కడో దగ్గర లోపాన్ని వెతుకుతారు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసేది నీలో లోపాలు వెతకడానికి కాదు, నీలో బలహీనతలు వెతకడానికి కాదు, నీలో ఎక్కడ తప్పు చేస్తావా, నువ్వు ఎప్పుడు తప్పు చేస్తే నిన్ను కొడదామా, ఎప్పుడు తప్పు చేస్తే నీ చెవి తిప్పుదామా, ఎప్పుడు తప్పు చేస్తే నీ టైర్ పంచర్ చేసేద్దామా, ఎప్పుడు తప్పు చేస్తే నీ మీద బురద పడేద్దామా అని దేవుడు చూడట్లేదు. చాలామంది భావం అలాగే ఉంటుంది. దేవుడు చూస్తున్నాడంటే అమ్మో ఈరోజు నా జీవితంలో ఏది చెడ్డది జరిగినా అది ఏంటంటే దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు, దేవుడు నన్ను చూశాడు, దేవుడికి నచ్చలేదు అనే ఒక మూఢనమ్మకాలు బ్రతికేవారు అనేకులు ఉన్నారు.
కానీ దేవుడికి వాక్యం ఉంటుంది, దేవుడు చూస్తున్నాడు. ఎందుకంట చూడండి 18వ వచనం చదవండి, ఇందాక చదివారు కదా, చదవండి 33:18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుడు. మొట్టమొదటిగా ఎందుకు చూస్తున్నాడంట? వారి ప్రాణమును ఏం చేయడానికి అనగా మరణము నుండి తప్పించుకున్నకు. మన ప్రాణమును మరణము నుండి తప్పించడానికి, నాశనకరమైన కార్యములో నుండి మనల్ని తప్పించడానికి ఆయన మన వైపు ఏం చేస్తున్నానగా ఆయన ఎంతో శ్రద్ధగా చూచుచున్నాడు. ఈరోజు మన దేవుడు చూచుచున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎందుకు చూస్తున్నాడంటే నిన్ను శిక్షించడానికో, నిన్ను కొట్టడానికో, నిన్ను నాశనం చేయడానికో అదేది కాదు. ఆయన ఎందుకు నీ వైపు చూచుచున్నాడు అంటే ఏం చేయడానికి? నిన్ను మరణము నుండి ఆయన తప్పించడానికి. ఆయన మన మరణము నుండి తప్పించడానికి ఆయన మనపై శ్రద్ధ పెట్టి ఆయన చూచుచుండగా మనం కీర్తనలు 62:1 వచనంతో మనం ఏకీభవించగలుగుతాం. 62వ కీర్తన 1వ వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉందంటే మౌనంగా ఉంది, అంటే సమాధానంగా ఉంది. రెస్ట్, గాబర చెందకుండా, ఆందోళన చెందకుండా. కొంతమంది బయటికి చాలా మనిషి మామూలుగా కనబడతారు, కానీ లోపల ఏముంటుందనగా వారి యొక్క మనసు వేగంగా పరిగెడుతూ ఉంటుంది. లోపల హడావిడిగా ఉంటుంది, లోపల ఆందోళనగా ఉంటుంది, లోపల భయము, ఆందోళన. కానీ దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఆయన నిన్ను ఎందుకు చూచుచున్నాడంటే నీ ప్రాణమును ఏం చేయడానికి? మరణము నుండి కాపాడడానికి. అవును, దుష్టుడైన అపవాది అనేకమైన రీతిలుగా నిన్ను నాశనం చెయ్యాలని, నిన్ను పతనం చెయ్యాలని, నీ జీవితంలో పరాజయం తీసుకురావాలని అనేకమైన ప్రయత్నాలు వాడు చేయుచున్నాడు, సత్యమే. కానీ దేవుడు నిన్ను చూచుచున్నాడు. ఎందుకు చూచుచున్నాడంటే నీ ప్రాణమును మరణము నుండి కాపాడుటకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నన్ను చూచుచున్నాడు గనక ఈరోజు నా ప్రాణము ఏం చేయవసరం లేదు. నా ప్రాణం ఏం చేస్తుంది అనగా మౌనముగా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైనా జీవితంలో ఆందోళన, జీవితంలో భయం, ఏదో తెలియలేని ఒక గాబరా, హృదయం అంతా గాబరాగా ఉందా? దేవునిపై ఆనుకో, దేవునిపై ఆధారపడు. ఆయన నిన్ను చూచుచున్నాడు. ఆయన నీ జీవితంలోకి ఏ మరణకరమైనవి, నాశనకరమైనవి ఏవి కూడా ఆయన ఏం చేయడానగా ఆయన రానియడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత 18వ వచనం మళ్ళీ చదువుదామండి. 18వ వచనం 33వ కీర్తన 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. రెండోది ఎందుకనగా టు కీప్ దెమ్ అలైవ్, సజీవులుగా వారిని కాపాడుటకు. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు దేవుడి యొక్క నేత్రాలు వైపై ఉన్నాయి. దేవుడు ఎందుకు చూచున్నాడు అంటే నిన్ను నాశనం చేయడానికి, నిన్ను కొట్టడానికి, నీలో తప్పులు వెతకడానికి, నిన్ను నిందించడానికి, నిన్ను అవమానపరచడానికి, నిన్ను ఎలాగోలా శిక్షించడానికి కాదు. మొట్టమొదటిగా నిన్నేం చేయడానికి అనగా నేను మరణంలో ఉండి కాపాడడానికి. రెండోది ఏమనగా కరువులో నిన్నేం చేయడనగా సజీవులుగా ఉంచడానికి. కరువులో ఏమీ లేని స్థితిలో నువ్వు పతనమైపోకుండా, నువ్వు నశించిపోకుండా ఆ కరువు కాలంలో కూడా ఆయన ఏం చేస్తాడు అనగా నిన్ను ఆయన సజీవుడిగా ఉంచుతాడు, పుష్టిగా ఉంచుతాడు, ఆరోగ్యంగా ఉంచుతాడు, ఫలించేవారుగా ఉంచుతాడు. ఎక్కడ? కరువులో. అంతా కూడా ఎండిపోయిన సమయంలో నీ ఉద్యోగం నడవట్లేదు, నీ వ్యాపారం నడవట్లేదు, నీ ఆర్థిక వనరులన్నీ కూడా తరిగిపోతున్నాయి, నీ శారీరకమైన బలం తరిగిపోతుంది, నీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది, ఒంటరితనంలోకి వెళ్ళిపోతుండగా ఆ కరువులో నువ్వు నశించిపోకుండా
దేవుడు ఆయన ఏం చేస్తాడనగా ఆయన నిన్ను చూచుచున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ కరువులో ఉన్నామేమో, జీవితంలో అన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఒకవైపు చూసుకుంటే ఆరోగ్యం బలహీనంగా అయిపోతున్నాం, ఒకవైపు చూస్తుంటే ధనము తరిగిపోతుంది, ఆదాయం తరిగిపోతుంది, చుట్టూన్న మనుషులు తరిగిపోతున్నారు. కానీ దేవుడు నిన్ను ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు గనక ఈ యొక్క కరువులో ఆయన ఏం చేస్తాడనగా నువ్వు చనిపోవు, నువ్వు నశించిపోవు, నువ్వు పతనమైపోవు, నువ్వు ఎండిపోవు. ఆయన నిన్నేం చేస్తాడనగా ఆయన నిన్ను సజీవుగా ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం కలిగిన వారికి గట్టి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దాన్ని నమ్మితే మనం కూడా ఇదే మాట చెప్పగలం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము ప్రకారంగా మనం జీవించగలుగుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడుకుడి, దేనిని గురించి చింతపడుకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి దేని విషయములో కూడా చింతించకుండా కృతజ్ఞత పూర్వకమైన హృదయము కలవారై మనం తీర్చబడ్డానికి సూత్రం ఎక్కడుందో తెలుసా? ఆయన నన్ను చూచుచున్నాడు, కరువులో కూడా ఆయన ఏం చేస్తాడనగా నన్ను సజీవుడిగా ఉంచుతాడు అనే ఆ యొక్క వాగ్దానం పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నన్ను చూచుచున్నాడు. కరువులో ఆయన నన్ను చూచుచున్నాడు. కరువు కాలములో నా ఎడల ఆయనకి శ్రద్ధ ఉంది. ఆయన నన్ను చూచుచున్నాడు. ఆయన నన్ను చూచుచున్నాడు కనుక కరువులో కూడా ఆయన ఏం చేస్తాడనగా నన్ను ఆయన ఏం చేస్తాడు సజీవుడిగా ఉంచి. దాన్ని బట్టి కరువు కాలములో అంతా కూడా తరిగిపోతున్నప్పుడు కూడా నీలో ఏం లేదనగా యాంగ్షియస్నెస్ లేదు. మన చదువు 4:6 అక్కడ చదువు ఆ మాట ఏంటమ్మా? చింతలేని వారుగా అధికమైన, లేకపోతే జీవితంలో అనేకమైన ప్రయాసాలు వచ్చినప్పుడు, ఉద్యోగం పోతే, వ్యాపారము అనుకున్నట్లు జరగకపోతే, లేకపోతే డాక్టర్ రిపోర్ట్ చాలా భయంకరంగా, లేకపోతే మనం అనుకోలేని డాక్టర్ రిపోర్ట్లు వస్తే, చెడ్డ రిపోర్ట్, బ్యాడ్ రిపోర్ట్స్ మనకు వచ్చినప్పుడు ఏమొస్తుంది అనగా మనసులో అనేకమైన చింత, అనేకమైన చింతలు, అనేకమైన ఆలోచనలు. ఏమవుతుంది? నా పరిస్థితి ఏమవుతుంది? నా కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? మా ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? మేమేమైపోతాం? అనేకమైన చింతలు. రోగానికన్నా ముందు చింతలే చంపేస్తూ ఉంటాయి. రోగం బలహీనం పరిచే ముందు చింతలే బలహీనపరిచేస్తూ ఉంటాయి. అనేకులకి రోగం వాళ్ళని నిజంగా బలహీనపరచకముందే వాళ్ళ జీవితాల్లో కలుగుతున్న చింతలు బట్టి వాళ్ళు ఏమవుతున్నారు అనగా ఇంకా అధికంగా బలహీనంగా తీర్చబడుతున్నారు. కానీ దినాన్న ఆయన నిన్ను నన్ను ఆయన చూచుచున్నాడు. ఎందుకు చూచుచున్నాడు? కొట్టడానికి, తిట్టడానికి, నాశనం చేయడానికి, పతనం చేయడానికి, శిక్షించడానికి, శాపాలు పెట్టడానికి కాదు. ఆయన ఎందుకు చూచుచున్నాడంటే కరువు కాలంలో నేనేం చేయడానిగా సజీవులుగా ఉంచడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనక ఈ దినము నీ బలం లేకపోవచ్చు, నీ శక్తి లేకపోవచ్చు, నీ సామర్థ్యం లేకపోవచ్చు, నీ దగ్గర బలము లేకపోవచ్చు, కానీ ఆయన నిన్ను చూచుచున్నాడు గనక, ఆయన నీ ఎడల ఆయనకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది గనక, ఆయన నీ పైన ప్రత్యేకమైన ఒక శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు గనక ఆయన ఏం చేస్తాడనగా నిన్ను ఆయన కాపాడుతాడు. ఆయన నిన్ను మరణములో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. అదే రీతిగా ఆ యొక్క కరువులో ఆయన నిన్ను ఏం చేస్తాడనగా ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన సజీవులుగా ఉంచుతాడు. ఇదే యొక్క అది కీర్తనలో 33వ కీర్తనలో ఇంకొక వచనాన్ని కూడా మనం ధ్యానించి మన మాటలు మనం ముగించుకుందామండి. 20వ వచనాన్ని చదువుదాం. 33వ కీర్తన యొక్క 20వ వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికయుంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది.
ఇంగ్లీష్ బైబిల్, వి వెయిట్ ఇన్ హోప్ ఫర్ ద లార్డ్, హీ ఈజ్ అవర్ హెల్ప్ అండ్ హీ ఈజ్ అవర్ షీల్డ్, ఇన్ హిమ్ అవర్ హార్ట్ రిజాయిస్. మన ఎన్నో వచ్చిన అది 21. చదవండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రాణం ఏం చేస్తుందనగా యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, వెయిటింగ్ ఆన్ ద లార్డ్. మనము యెహోవా కొరకు కనిపెట్టుచుండగా 20వ వచనము 21వ వచనంలో చూస్తే ఎలా కనిపెట్టుచున్నది అంటే, భయముతో ఆందోళనతో కనిపెట్టడం కాదు. ఎలా కనిపెట్టుచున్నది అంటే గొప్ప నిరీక్షణతో, విత్ గ్రేట్ హోప్. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను నమ్ముతున్నాను, మనందరం కూడా కనిపెట్టుచున్నాం. ఏదో ఒక కార్యాన్ని కొరకు దేవుని యొక్క సన్నిధానంలో కనిపెట్టుచున్నాం. అందరం కూడా ఇక్కడ కూడి వచ్చిన 100% మంది కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఏదో ఒక అద్భుతాన్ని కొరకు, స్వస్థత కొరకు, మార్గాల కొరకు, ద్వారాలు తెరవబడ్డానికి కొరకు, ఆశీర్వాదముల కొరకు, ఇదేది కాకపోతే దేవుని యొక్క రెండో రాకడ కొరకు కనిపెట్టుచునే ఉన్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, ఎలాగా కనిపెట్టుచున్నావు? హౌ ఆర్ యు వెయిటింగ్? ఎలా కనిపెట్టుచున్నావు? కొంతమంది మన కోసం వెయిట్ చేస్తున్నారు అనుకోండి. మన కోసం వెయిట్ చేస్తూ ఉంటే, మన కోసం కనిపెడుతూ ఉంటే ఎలా కనిపెడతారంటే చాలా ఓపికగా ఉంటారు. మనం ఒకవేళ 10 నిమిషాలు ఆలస్యం అయినా మనం ఫోన్ చేసి ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తానన్నా పర్లేదు, ఇక్కడ ఉంటాను, వచ్చేయంట. కానీ ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక 2-3 నిమిషాలు ఆలస్యం అయిపోయి కానీ వాళ్ళు ఏమవుతారు అనగా విసిగిపోతూ ఉంటారు, చిరాకు పడిపోతూ ఉంటారు, కోపం అయిపోతూ ఉంటారు, అటు ఇటు అయిపోతూ ఉంటారు. 100 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంకెంతసేపు ఉంటాను, ఇంకెంతసేపు కూర్చోవాలి, నేను ఉండలేకపోతున్నాను. లేకపోతే మనము అక్కడికి చేరినప్పుడు కూడా వాళ్ళు ఏమని అనగా వాళ్ళు ఇంకో 10 నిమిషాలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే మనం ఆలస్యంగా వచ్చామని చెప్పడానికి, లేదా ఎంత కోపంగా ఉన్నారో, ఎంత చిరాగ్గా ఉందో వాళ్ళకి చెప్పడానికి ఏం చేస్తారనగా ఇంకో 10 నిమిషాలు తీసుకుంటారు. మనందరం వేచి ఉన్నాం. కానీ ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఎలా వేచి ఉంటున్నాం? నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు వేచి ఉంటున్నావా? చాలా మంచిది, వేచి ఉండు. ఓపికతో, సహనంతో వేచి ఉండు. దేవుడు నీ జీవితంలో మార్గాలు తెరవాలి అని వేచి ఉంటున్నావా? చాలా మంచిది, వేచి ఉండు. ఓపికతో, సహనంతో వేచి ఉండు. దేవుడు నీ జీవితంలో బంధకాల విడుదలిస్తాడని వేచి ఉంటున్నావా? చాలా మంచిది, వేచి ఉండు. వేచి ఉండడం చాలా మంచిది. క్రైస్తవ జీవితంలో వేచి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో అన్నీ కూడా ఇన్స్టెంట్గా, మ్యాజిక్గా జరిగేది కాదు. దేవుడు వెంటనే అద్భుతాలు చేసిన సందర్భాలు, కార్యాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో వేచి ఉండడం అనేది కూడా చాలా 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 ప్రాముఖ్యమైనది. కానీ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న ఏంటంటే, ఎలాగా వేచి ఉన్నాం? విసుక్కుంటూ, సనుగుతూ, అలుగుతూ, కోప్పడుతూ, ప్రశ్నించుకుంటూ తప్పదు గనక వేచి ఉంటున్నావా? తప్పదు గనక, లేకపోతే గొప్ప నిరీక్షణతో, కృతజ్ఞత హృదయముతో, గొప్ప విశ్వాసముతో దేవుని యొక్క సమయంలో దేవుడు కార్యములు చేస్తాడని, దేవుడు అంతా కూడా మన మేలుకరంగా చేస్తాడని అటు రీతిగా వేచి ఉంటున్నావా? ఎటు రీతిగా ఈరోజు వేచి ఉంటున్నావు అనేది ఒకసారి ఏం చేసుకోవాలనగా జాగ్రత్తగా పరిశోధన చేసుకో. అందరూ యవనస్తులు, చిన్నపిల్లలు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు, క్రైస్తవ బిడ్డలు అందరూ కూడా వేచి ఉంటున్నాం. దేవుడు వాడుకుంటాడని, దేవుడు అభిషేకిస్తాడని, దేవుడు దీవిస్తాడని, దేవుడు అభివృద్ధిపరుస్తాడని. ఎలాగా? కొన్నిసార్లు మనం దేవుడికి సహాయం చేయడానికి వెళ్ళిపోతాం. దేవా నువ్వు చాలా స్లోగా ఉన్నావు కనుక నేను నీకు కొంచెం సహాయం చేస్తానులే అని ఏం చేస్తాం అనగా దేవుడికి సహాయం చేద్దాం అనుకుంటాం. అది మనకేమవుతుంది అనగా
చాలా పెద్ద భారంగా తీర్చబడుతుంది. అబ్రహాంతో సారాతో దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మీకు కుమారుని ఇస్తాను, మీకు గొప్ప సంతతి ఇస్తానంటే వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే దేవుడు కొంచెం బిజీగా ఉన్నాడు, దేవుడికి మనం కొంచెం సాయం చేద్దాం అనుకున్నారు. ఇష్మాయేలును బట్టి వారి యొక్క జీవితం ఎలా తీర్చబడింది అనగా ఎంతో ప్రయాసముగా, ఇబ్బందికరంగా, వారి కుటుంబాల్లో ఎన్నో ప్రయాసములు, కష్టములు వారు అనుభవించే స్థితి వచ్చింది. వేచి ఉండు, ఎలాగా? గొప్ప ఓపికతో, నిరీక్షణ కలిగి, విత్ హోప్. వి వెయిట్ ఇన్ హోప్ ఫర్ ద లార్డ్. మనం గొప్ప నిరీక్షణతో ఏం చేయాలనగా దేవుని కొరకు వేచి ఉండాలి. ఒకవేళ ఈ దినాన్న ఎవరైనా చాలా విసిగిపోతూ, దేవుని ప్రశ్నిస్తూ, దేవుడి మీద చేతులను ఊపి, వేలు చూపెట్టి, దేవుడి మీద చేతులు ఇసిరి అనేకమైన హడావిడి చేసి, ఏంటి దేవా, ఎలా దేవా, ఇద్దా, అందుక అని అనేకమైన రీతిలుగా విసిగిపోతూ వేచి ఉన్నట్లయితే ఈ దినాన విశ్వాసంతో వేచి ఉండు. ఒక విషయం చెప్పాలంటే, కనీసం వేచి ఉంటున్నావు కదా, అది మంచిది. కొన్నిసార్లు విసిగిపోయినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా అక్కడే కూర్చొని విసిగిపో, పర్లేదు. కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం ఏం చేయొద్దనగా దూరంగా వెళ్ళొద్దు. కోపంలో విసిగిపో, కోపంతో కొన్నిసార్లు కూర్చో, పర్లేదు. మరలా ఏం చేయాలనగా విశ్వాసములో ఎదిగి, విశ్వాసములో బలపరిచి, సమాధానముతో దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క మనస్సును నువ్వు నెమ్మదిపరుచుకొని విశ్వాసంతో ఏం చేయాలనగా వేచి ఉండు వారై మనము తీర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయం, లామెంటేషన్స్ 3:25, 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. 25వ వచనం, లామెంటేషన్స్ 3:25. తన్ను ఆశ్రయించు వారి తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన మనం వెతుకువారై తీర్చబడితే ఆయన ప్రత్యేకమైన దయ, ఆయన కొరకు వేచుండు వారి మనం తీర్చబడినట్లయితే ఆయన యొక్క దయను మన యొక్క జీవితంలో ఏం చేయగలుగుతాం అనగా ఒక ప్రత్యేకమైన రీతిగా అనుభవించగలుగుతాం. సామెతలు 8:24 కూడా చదువుదాం. సామెతలు 8:34 చదువుదాం. ప్రొవర్బ్స్ 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరు ధన్యులంటే మళ్ళా చదవడం ఇంకొకసారి. ఎవరు ధన్యులంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మనం ధన్యులుగా తీర్చబడడానికి గొప్ప చేయవసరం లేదు. ఏం చేయాలనగా వేచి ఉండువారై, కాచుకున్న వారై తీర్చబడాలి. ఈరోజు వేచి ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామా? ఎలాగా, ఏ రీతిగా ఎదురు చూస్తున్నావు? విసిగిపోతూ, సనుగుతూ, అలుగుతూ దేవుణ్ణి, లేకపోతే అనుమానముతో తప్పదు కనుక కాదు, కానీ ఈ దినాల్లో గొప్ప నిరీక్షణతో ఏం చేద్దాం అనగా దేవుని కొరకు ఏం చేయాలనగా ఎదురు చూచు వారే తీర్చబడాలి. ఈ దినాన ఒకవేళ నీ యొక్క జీవితంలో బలము లేదేమో, శక్తి లేదేమో, సామర్థ్యం లేదేమో, అనేకమైన సార్లు నీ జీవితాన్ని చూసుకున్నప్పుడు నీకు తక్కువైంది మాత్రమే కనబడుతుందేమో. మోషే కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే అన్నాడంటే, దేవుడితో అన్నాడు, దేవా నాకు మాటలు రావయ్యా, నాకు బాగా మాట్లాడడం రాదయ్యా, నేను ఎలాగెళ్తాను? నువ్వు చెప్పే పని అంతా మాట్లాడడం ఉంది. నువ్వు చెప్పే పని అంతా ప్రజలతో మాట్లాడాలి, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఎంత మంచి వాక్చాతుర్యం ఉండాలయ్యా. ఇంతమంది ప్రజలతో మాట్లాడాలంటే
స్వరం ఎంత గంభీరంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, నాకు మాట్లాడడం రాదయ్యా. నాకు ఒక విధమైన నత్తితనం ఉందయ్యా, నా మాటలు చక్కగా రావయ్యా. జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కొంతమందికి చిన్నప్పటి నుంచి వారికి మాటలు బాగా వస్తాయండి, వారు మంచిగా మాట్లాడతారు. కానీ వారి జీవితంలో కొన్ని సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు, నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు, వాడు 10వ క్లాస్ వరకు చాలా మంచిగా స్పష్టంగా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. వాడి మాటల్లో ఎప్పుడు కూడా ఏం రాదనగా ఏ విధమైన ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు నాన్నగారు ఎలాంటి వాడు అంటే కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, అదే రీతిగా ఎక్కువగా కొడతా ఉంటాడు, ఎక్కువ కొడతా ఉంటాడు. కనుక కొట్టడం అంటే మామూలు కొట్టాడు, చాలా కొట్టేస్తూ ఉంటాడు. 10వ క్లాస్ వాడికి వచ్చినా ఆయన ఏం చేస్తాడు, రోడ్డు మీద కూడా కొట్టేస్తూ ఉంటాడు. అలాంటి కొన్ని సందర్భాలు వాడు 10వ క్లాస్ వయసు ఆడు చదువుతున్న సమయంలో తరచుగా ఒక నెల సమయంలో వాళ్ళ నాన్నగారు వాడి మీద అలా కంటిన్యూస్గా వాడు కోపడము, వాడిని కొట్టడము, ఒకసారి స్నేహితులందరి ముందు కొట్టడము. అకస్మాత్తుగా ఒక వారంలో వాడికి ఏమొచ్చేసింది అనక పూర్తిగా వాడికి నత్తి వచ్చేసింది. ఎంత నత్తి వచ్చేసిందంటే వాడు ఒక్క సెంటెన్స్ చెప్పడానికి వాడికి దగ్గర 2 నిమిషాలు కావాలి. వాడు ఇప్పుడు ఎదిగి వాడికి పిల్లలు ఉన్నారు, వాడు చాలా పెద్దవాడు అయిపోయాడు. ఈ రోజు కూడా వాడికి నత్తిపోలేదు, అదే నత్తివాడుగా ఉన్నాడు. వాడు పుట్టికతో వాడికి నత్తి వచ్చింది కాదు, కానీ వాడి జీవితంలో వాడు ఎదుర్కొన్న సందర్భాలు బట్టి, వాడి యొక్క తండ్రి వాడి ఎడల చూపెట్టిన అసహనాన్ని బట్టి, వాడి యొక్క తండ్రికి ఒక తండ్రిగా ఉండడానికి లేని ఆ జ్ఞానాన్ని బట్టి, వాడిని లేకపోతే వాడితో ప్రవర్తించిన విధానాన్ని బట్టి వాడికి వచ్చేసిన నత్తి. నేను అనుకుంటున్నాను మోషే యొక్క జీవితంలో కూడా, మోషే ఒకవేళ రాజు యొక్క కుటుంబంలో ఫరో యొక్క గృహంలో పుట్టి పెరిగాడు కనుక మంచి వాక్చాతుర్యం కలిగిన వాడుగా, మంచిగా మాట్లాడగలిగిన వాడుగా ఉండొచ్చేమో. కానీ ఆ 40 సంవత్సరాల వయసులో ఆ పెద్ద పొరపాటు చేయడం వలన, వాడు ఆ ఐగుప్తుడిని చంపేయడం వలన, వాడు చేసిన ఆ పొరపాటు, రాజు వాడిని ఏం చేస్తాడన్న భయం, వాడి మీద వాడుకున్న ఆ విసుగుతనం, వాడి యొక్క అవకాశాలు వాడు పాడు చేసేసుకున్నాడు అనే వాడిలో ఉన్న తప్పిత భావాన్ని బట్టి వాడు నిజానికి మోషే మాటల యొక్క సామర్థ్యాన్ని కోల్పోయి ఉంటాడేమో. అందుకే అన్నాడయ్యా, నేను అతివాడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నేను ఒక్క మాట మాట్లాడడానికి నాకు చాలా కష్టంగా ఉంటుందయ్యా. అప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట, నిర్గమకాండము 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 10-11 వచనాలు, 10 and 11. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చినవాడును ఎవడు, మూగవాణినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు, యెహోవానైనా నేనే గదా. దేవుడు మోషేదన్నాడు, మోషే నువ్వు ఏం చూస్తున్నావు అనగా, నువ్వు చూసుకుంటున్నావు. నేను నిన్ను పిలిచిన ఒక గొప్ప దర్శనం ఉంది, నేను నిన్ను చేయమని చెప్తున్న పెద్ద కార్యం ఉంది, నీ ముందు నేను పెట్టిన ఒక పెద్ద బాధ్యత ఉంది. నువ్వు ఒక మహా సమూహమైన ప్రజల్ని నువ్వు నడిపించాలి. నువ్వు మందను మేపావు, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలనగా నా ప్రజలు నువ్వు మేపాలి, నా ప్రజలకి కాపరిగా తీర్చబడాలి. ఒక 15-16 లక్షల ప్రజల్ని నువ్వు ఒక్కడవేం చేయాలనగా వాళ్ళు నడిపించాలి. నా ప్రజల తరపున రాజుల ముందు నిలబడాలి, నా ప్రజల యొక్క రక్షకుడుగా నువ్వు తీర్చబడాలి అన్ని. ఇంత గొప్ప కళ, ఇంత గొప్ప దర్శనము దేవుడు మోషే ముందు పెడితే, మోషే అంటాడు, అయ్యా నన్ను నేను చూసుకుంటున్నాను, ప్రతిరోజు నా మాట నాకు రోజు వినబడుతుంది, నేను మాట్లాడలేనయ్యా, ప్రజలతో ఇద్దరితో నేను మాట్లాడలేను, ఈ మేకలతో గొర్రెలతో మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ మనుషులతో నేను మాట్లాడలేనయ్యా, రాజుల ముందే నిలబడలేనయ్యా, ఎందుకంటే నాకు శక్తి లేదు, నాకు మాటలు రాదు, నాకు సామర్థ్యం లేదు. దేవుడు అన్నాడు, నువ్వు నిన్ను చూసుకుంటున్నావు, నువ్వు నిన్ను చూడకు, ఎవరిని చూడు, నన్ను చూడు.
ఈరోజు ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ బలమును బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ దర్శనాన్ని నువ్వు చంపేకు, నీ కళను చంపేకు, నీ యొక్క దేవుడి నీ హృదయంలో పెట్టిన ఆశను చంపేసుకోకు. ఎందుకంటే నీ యొక్క సైన్యాన్ని బట్టి కాదు, నీకున్న రథములు బట్టి కాదు, గుర్రాలు బట్టి కాదు, ఆయన నీతో ఉండగా ఆయన బట్టి నీకేం కలుగుతుంది అనగా నీ యుద్ధములో విజయం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రార్థనలు చేయువారే తీర్చబడతాం. గొప్ప ప్రార్థనలు చేయువారే తీర్చబడతాం. ఆయన చూపు నీ మీద ఉన్నది. హిస్ ఐజ్ ఆర్ ఆన్ యూ. ఆయన చూపు నీ మీద ఉంది. ఆయన చూపు ఎందుకు నీ మీద ఉందంటే నేను కొట్టడానికి, చంపడానికి, నేను శిక్షించడానికి, నేను గద్దించడానికి మాత్రం కాదు. ఎందుకున్నాయనగా నిన్నేం చేయడానికి, మరణములో నిండు తప్పించడానికి, రెండోదిగా కరువులో నిన్నేం చేయడానికి, సజీవులుగా ఉంచడానికి. ఆయన నిన్ను చూచుచున్నాడు. నిన్ను కాపాడడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను దీవించడానికి. ఈ లోకములో ఇంతవరకు నిన్ను తెలిసిన వారు, ఒకవేళ నీ తల్లిదండ్రులై ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య ఉండొచ్చు, నిన్ను చూసి నీలో లోపాలు మాత్రమే కనబడుతుందేమో, కానీ దేవుడు నీ లోపాలు వెతకడానికి కాదు, ఆయన నిన్ను దీవించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను పోషించడానికి ఆయన నిన్ను చూచుచున్నాడు. ఆఖరిగా నేర్చుకున్నాము, మనం వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలనగా, గొప్ప నిరీక్షణతో ఏం చేయాలనగా, విశ్వాసంతో ఏం చేయాలనగా, వేచి ఉన్న వారే తీర్చబడదామా? మనందరూ కళ్ళు మూసుకుందామండి, మన జీవితాలు సమర్పించుకుందాం. మనందరూ కళ్ళు మూసుకుందాం. హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలో ఈ దినాన్న ఒకవేళ మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి అనేది పరిశోధన చేసుకుందాం. చిన్న చిన్న ప్రార్థనలు చేయవారే ఉన్నామేమో, కానీ ఈ దినం మొదలుకొని పెద్ద ప్రార్థనలు, గొప్ప ప్రార్థనలు చేయవారే. నీ బలము తక్కువై ఉండొచ్చు, నీ సామర్థ్యం తక్కువై ఉండొచ్చు, నీ జ్ఞానం తక్కువై ఉండొచ్చు, కానీ పిలిచిన దేవుని బట్టి నువ్వు ప్రార్థన చేయి. ఆయన తట్టు చూచిన వారై తెరచబడం. ఆయన నిన్ను చూచుచున్నాడు. ఆయన నీ పరిస్థితులను చూచుచున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యాలను జరిగిస్తాడు. నేను నశించిపోనివ్వడు, నేను పతనమైన పోనివ్వడు. థ్యాంక్ యూ జీసస్. దేనికి వందనాలు చెల్లిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిద్దామండి హృదయపూర్వకంగా. ఈరోజు చెప్పిన అన్నీ మీకు గుర్తుంటాయని నేను అనుకోవట్లేదు, కానీ కనీసం దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆ ఒకటో రెండో మాటలకి స్పందిద్దాం. అందరం, యవనస్తులు అందరం, పెద్దవారు అందరూ స్పందిద్దాం. కనీసం ఒక్క మాట, ఈ అంత విన్న మాటల్లో ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని దానికి స్పందిద్దాం. అవును దేవా, ఇది నువ్వు నాతో మాట్లాడావు, ఈ మాట నువ్వు నాతో చెప్పావు, ఇదిగో తండ్రి నేను స్పందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ టాకింగ్ టు మీ లార్డ్. హియర్ ఇస్ మై రెస్పాన్స్. ఇది నా స్పందనయ్యా. హృదయపూర్వకంగా చేద్దాం, హృదయపూర్వకంగా పలుకుతాం. దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఆయన మాటలకు మనం స్పందించడం ఎంత ప్రాముఖ్యమైందండి. ఆయనతో మాట్లాడడం మనకి ఎంత సంతోషమో, ఆయన మనతో మాట్లాడడం మనకి ఎంత సంతోషమో, మనం ఇంకా అధికంగా స్పందించడం అనేది ఇంకా ప్రాముఖ్యమైనది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. స్పందిద్దామా? దేవుని యొక్క మాటలు స్పందిద్దామా? నూతన తీర్మానాలు తీసుకుందామా? అయ్యే ఒక ఉదయకాల సమయంలో మా ముందు పెట్టిన అమూల్యమైన మాటలు బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి మాట మా హృదయంలో ఫలింపచేయండి. ఈ మాటకు స్పందించే హృదయాలు మాకు దయచేయండి. నిన్ను ప్రేమించి నీ సన్నిధానంలో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని దీవించండి. ప్రతి కుటుంబంపై నీ పరలోక ఆశీర్వాదములు, దీవెనలను మీరు కుమ్మరించండి. ఈ దినం నీ సన్నిధిని అడుగుపెట్టిన ప్రతి వ్యక్తిని, శారీరకమైన బలహీనత ఉన్న వారిని స్వస్థపరచండి. మానసికమైన ఒత్తిడిలో ఉన్న వారిని ఆదరణ, నెమ్మది కలుగజేయండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారి కొరకు మార్గాలు తెరవండి. కృతజ్ఞతార్పణలు, కానుకలు, దశంభాగములు అర్పించుటకు చాచుచున్న ప్రతి హస్తాన్ని
30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దీవించు. వారు మీకు ఇచ్చిచుండగా నిండైన దీవెనలు, నిండైన ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించు. ఈ వారంలో జరుగుతున్న ప్రతి కార్యములు కూడా నీ నెమ్మది, సమాధానం దయచేసి మా జీవితాలు బట్టి కేవలం మీరు మాత్రమే పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.